హాయ్ అండి. నా పేరు హేమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్‌ని. నా 10,00,000 రెవెన్యూ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి ప్రొడక్ట్ అనేది టెస్ట్ చేస్తున్నాము. సో, నాకు ఒక 3 సప్లయర్స్ నుంచి శాంపిల్స్ వచ్చాయి ప్రొడక్ట్. నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో వాటి శాంపిల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఈ 3 ప్రొడక్ట్స్‌ని టెస్ట్ చేద్దాం. 3 క్రైటీరియాస్‌లో 1 ప్రొడక్ట్ టెక్స్చర్ ఎంత స్మూత్ ఉంది, పౌడర్ అనేది చూద్దాము. సెకండ్ వచ్చేసి వాటర్‌లో ఈజీగా డిజాల్వ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. థర్డ్ వచ్చేసి టేస్ట్. ఈ 3 క్రైటీరియాలు పెట్టి మనం ర్యాంకింగ్ అనేది ఇద్దాము. ఫస్ట్ క్వాలిటీలో ఫస్ట్ ప్రొడక్ట్ టెక్స్చర్‌లో దీనికి ఫస్ట్ ర్యాంకింగ్ ఇస్తా. ఇది చాలా స్మూత్ ఉంది ఈ పౌడర్ అనేది. సెకండ్ వచ్చేసి ఇది ఉంది స్మూత్‌గా. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఇది కొంచెం రఫ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ 3 గ్లాసులలో సెకండ్ క్రైటీరియా ప్రకారం ఈ 3 గ్లాసులలో ఈ టేబుల్ స్పూన్ అంత పౌడర్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్ పెట్టి మనం కలిపి చూద్దాము టెక్స్చర్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో, ఇప్పుడు నేను వాటర్‌లో కలిపాను. వాటర్‌లో కలిపిన తర్వాత గమనిస్తే దీంట్లో ఈ లంప్స్ లాగా ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంది పౌడర్‌లో. ఇందులో చాలా ఎక్కువగా ఉంది లంప్ ఫార్మేషన్. అసలు వాటర్‌లో కలవలేదు ఇది క్వాలిటీ అయితే. ఇప్పుడు దీనికి వద్దాము. ఇదైతే ఇది బాగా కలిసింది అసలు. లంప్స్ అనేది చాలా తక్కువ అసలు లేనే లేవు అంతగా. ఇది చాలా ఈజీగా అనేది మనకు కలిసిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాము. ఇది కూడా ఇంచుమించు అంతే. లంప్స్ అనేది అంతగా ఏం ఫామ్ అవ్వలేదు. బట్ దీంతో కంపేర్ చేస్తే దీంట్లో కొద్దిగా అనేది లంప్స్ అనేది ఉంది. మనం చూసుకుంటే ఇంకొంచెం కలిపి చూద్దాము. ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తుందేమో అనేది. ఇంకొంచెం స్పిన్ చేస్తే లంప్స్ అనేది కూడా దీంట్లో అస్సలు లేదు. దీంట్లో అయితే అసలు లేదు. చాలా ఈజీగా ఇది కలిసిపోయింది వాటర్‌లో. బట్ ఇది అస్సలు కూడా కలవలేదు మనకి. ఓకే. ఇప్పుడు టేస్ట్ అనేది చెప్తాము వీటిని. ఇప్పుడు టేస్ట్ అనేది చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అనేది. సో, ఫస్ట్ ఇది బాగా కలిసింది కాబట్టి దీన్ని టేస్ట్ చేస్తున్నాను. ఓకే. నాకు ఫస్ట్ ఇది ఆడ్‌గా ఉంటుంది. నేను ఇప్పుడే అన్నమాట ట్రై చేయడం దీన్ని. ఓకే. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాము. ఓకే. పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు ఇది చూద్దాం. ఓకే. ఇది నేను టేస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఆల్రెడీ మనకి లంప్స్ అనేది చాలా ఫార్మేషన్ అనేది బాగా వచ్చింది. కలవలేదు వాటర్‌లో అనేది అస్సలు కలవలేదు. సో, దీన్ని అనేది మనం రిజెక్ట్ చేస్తున్నాము ఈ క్వాలిటీని. సో, దీన్ని సైడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఈ రెండిటి గురించి ఆలోచిస్తే సో, రెండిట్లో కూడా ఈక్వల్‌గానే కలిసింది. బాగానే కలిసింది. బట్ నాకు ఇది బాగా స్మూత్‌గా అనిపించింది. ఇదే చాలా స్మూత్‌గా ఉంది. ఇది లోపలికి కూడా ఇంటేక్ కూడా చాలా స్మూత్‌గా వెళ్ళింది యాస్ కంపేర్ టు దిస్. ఇది చెప్పాను కదా! దీని టెక్స్చర్ వల్ల ఈ పౌడర్ టెక్స్చర్ వల్ల ఇది కొంచెం రఫ్‌నెస్ అనేది ఉంది లోపలికి వెళ్ళడానికి. సో, క్లియర్‌లీ నేను ఈ సప్లయర్‌తోనే వెళ్తాను. సో, ఇది నా క్వాలిటీ టెస్ట్ అన్నీ పాస్ అయిపోయింది కాబట్టి దీంతోనే వెళ్తున్నాను. సో, హోప్ యూ లైక్ మై కంటెంట్. మీరు కూడా నా జర్నీని చూడాలనుకుంటే నా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.